హాయ్ అండి అందరికీ, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 28. ఇదే నీ చివరి గుర్తుగా నా కోసమే వదిలి వెళ్ళావా అన్నయ్య అనుకుంటూ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళి జరిగిన విషయం త్రిలోక్ గారితో చెప్పగానే త్రిలోక్ గారు జయరాం గారు ఎలా చనిపోయింది అంతా ఒక మనిషిని పెట్టి కనుక్కుంటే జయరాం గారికి పెళ్ళవడం, అతని కూతురికి జన్మనిస్తూ ఆవిడ చనిపోవడం, పెళ్ళికి వెళ్ళి వస్తున్న జయరాం గారి కార్ని బల్కర్ ఢీ కొట్టడంతో ఆయన చనిపోవడం అన్నీ చెప్పి జయరాం గారి ఫోటో ఇచ్చి ఈ విషయాలన్నీ త్రిలోక్ గారు పెట్టిన మనిషి కనుక్కొని చెప్పాడు. అప్పటి నుంచి అమ్ములు గురించి త్రిలోక్ గారు జానకి గారు వెతికిస్తూనే ఉన్నారు. కానీ లాభం లేకపోయింది. కానీ వాళ్ళిద్దరూ ఈరోజు ఇలా ఎదురుపడ్డారు. అంతా చెప్పడం పూర్తి చేసి, నా అన్న కూతురిగా నువ్వైనా నన్ను నమ్ముతావా అమ్మా? జన్మనిచ్చిన నాన్నని నేనెందుకు చంపుతాను అంటూ అమ్ములుని కౌగిలించుకొని ఏడుస్తున్న జానకిని ఓదారుస్తూ, నాన్న మిమ్మల్ని నమ్మారత్తయ్య. నేను చెన్నై వచ్చే ముందు ఊర్లో ఉన్న మన ఇంటికి వెళ్ళాను. నాన్న గుర్తొచ్చి నేను నాన్న రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ నాన్న చనిపోయిన టైంలో కారులో ఉన్న వస్తువులు ఉన్నాయి ఒక బాక్స్లో. నేను బాక్స్ ఓపెన్ చేసి చూస్తే నాన్న వాచ్, ఫోన్ ఇంకా డైరీ ఉన్నాయి అందులో. ఆ డైరీలో లాస్ట్ పేజీలో నువ్వు ఏ తప్పు చేయలేదు జాను, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను అని రాసి ఉంది. దాని తర్వాత పేజీలన్నీ ఖాళీగా ఉన్నాయి అంది అమ్ములు. ఇప్పటి వరకు నవ్వికి కూడా ఈ విషయాలు ఏవీ తెలియదు. ఎప్పుడూ జానకి చెప్పలేదు. నీకో మామయ్య ఉండేవాడు, అతని కూతుర్నే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని మాత్రం చెప్పేది. ఇప్పుడు అమ్ములుతో చెప్తుంటే ఇప్పుడు తెలుసుకున్నాడు నవ్వి అసలు ఏం జరిగిందో. ఊరికే జానకి నువ్వు నా మేనకోడల్నే చేసుకోవాలి అంటుంటే బంధుత్వం పోగొట్టుకోకూడదు అని జానకి ఎలా చెప్తుంది అనుకున్నాడు. కానీ ఆ నిర్ణయం వెనుక చనిపోయిన తన అన్నని కోడలిలో చూసుకోవాలి అనుకుంది అని నవ్వికి ఇప్పుడు అర్థమైంది. అమ్ములుని పట్టుకుని ఏడుస్తున్న జానకి గారి కళ్ళు తుడుస్తూ, తప్పు చేసిన వాళ్ళు ఏడవాలమ్మా, నువ్వు కాదు. మీ ఇద్దరూ చెప్తుంది వింటుంటే నాకు ఆ భువనేశ్వరి మీద డౌట్ కొడుతోంది. మీ ఇద్దరూ చెప్పింది వింటుంటే నాకు తాతయ్య చావుకి ఆ భువనేశ్వరియే కారణం అనిపిస్తుందమ్మా అంటున్న నవ్వి మాటలకి, కావాలని నాన్నని అత్తయ్యని విడదీసిన భువనేశ్వరి అత్తయ్య నాన్న చనిపోయాక నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంది. అనిరుద్, అన్వితతో సమానంగా పెంచింది. నిజం చెప్పాలంటే వాళ్ళకంటే ఎక్కువగా నన్నే బాగా చూసుకుంది. నన్ను ఇంటి కోడలిగా కూడా చేసుకోవాలి అనుకుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వాళ్ళకి దూరంగా రావాల్సి వచ్చింది అంది అమ్ములు. నువ్వు వాళ్ళకి దూరంగా రాబట్టే నేను నిన్ను కలుసుకోగలిగాను. నిన్ను ప్రాణంగా చూసుకునే అత్తయ్య మామయ్య ఉన్నారు అని నువ్వు తెలుసుకోగలిగావు అంటున్న నవ్వి చేతిని జానకి చేతిలోకి తీసుకొని, అవునమ్మా, నీకోసం మేము ఎంత వెతికామో తెలుసా? కానీ ఆ భువనేశ్వరి చాలా జాగ్రత్తగా నిన్ను మాకు తెలియకుండా పెంచింది. తెలిస్తే ఎక్కడ మేము నిన్ను తీసుకొచ్చేసుకుంటామో అని. నీ పేరు మీద ఉన్న ఆస్తి ఎక్కడ తనకి దక్కకుండా పోతుందో అని భయపడి ఉంటుంది. అందుకే మేమెంత ప్రయత్నించినా నీ ఆచూకీ కనిపెట్టలేకపోయాం అని చెప్తూ అమ్ములు చేతిని కూడా జానకి చేతిలోకి తీసుకుని నవ్వి చేతిని అమ్ములు చేతిని కలుపుతూ, నిన్ను నవ్వికి ఇచ్చి పెళ్లి చేయాలి అనేది మా కోరిక. ఇప్పుడు వీడు కూడా నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పాడు కాబట్టి నీ అభిప్రాయమే కీలకం. నీకు కూడా నవ్వి ఇష్టమైతే మీ ఇద్దరికీ పెళ్లి జరిపిస్తాం. అప్పుడు అందరం కలిసి ఇదే ఇంట్లో ఉందాం. లేదు
నీకు నవ్వి అంటే ఇష్టం లేదు అంటే నా మేనకోడలిగా ఇక్కడే ఉండు. ఎలా అయినా అందరం కలిసే ఉందాం. నీకు నవ్వి అంటే ఇష్టమేనా అంది జానకి. నవ్వి అమ్ములు ఏం చెప్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తుంటే అమ్ములు నవ్వి వైపు జానకి గారి వైపు మార్చి మార్చి ఒకసారి చూసి నవ్వి కళ్ళల్లో అమ్ములు మీద ప్రేమ కనిపిస్తుంటే నేనెలా ఉంటానో, నా మనస్తత్వం ఎటువంటిదో, నేను మంచిదాన్నో కాదో తెలియకుండానే అత్తయ్య తన అన్న కూతుర్ని అన్న కారణంతో నన్ను తన కోడలిగా చేసుకోవాలి అనుకుంది. అత్తయ్య ఇప్పటికే చాలా కోల్పోయారు. ఇప్పుడు నేను కాదంటే అత్తయ్య తట్టుకోలేదేమో. నా గతం నవ్వి గారికి చెప్పాక ఆయన ఒప్పుకుంటేనే ఈ పెళ్ళి జరుగుతుంది అని మనసులో అనుకుని నాకు ఇష్టమే కానీ కొంచెం టైం కావాలి అంది చిన్నగా నవ్వి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ. అమ్ములు అలా చెప్పడంతో నవేంద్ర ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఆ ఆనందంలోనే అమ్ములుని ఎత్తుకుని తిప్పుతూ యాహూ, అమ్ములు నా ప్రేమను ఒప్పుకుంది అంటూ సంతోషంగా అమ్ములుని తిప్పుతున్నాడు. పక్కనే జానకి ఉంది అన్న విషయం కూడా మరచి. నవ్వి ఆనందం చూసి ఒక పక్క సంతోషపడుతూనే నవ్వి చెవి పట్టుకుని మెల్లిపెడుతూ నేనిక్కడే ఉన్నాను రాస్కెల్ అని జానకి అనడంతో అమ్ములుని కిందకి దించి సారీ మా, తను ఒప్పుకుంది అన్న సంతోషంలో అని నవ్వి అంటుంటే నవ్వి అమ్ములు చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరుస్తూ సీతారాముల్లా ఉన్నారు, రండి, ఈ సంతోషం మీ నాన్నతో పంచుకోవాలి, ఆయన పైన రెస్ట్ తీసుకుంటున్నారు, రండి అంటూ పైకి వెళ్ళింది జానకి. జానకి పైకి వెళ్ళగానే నవ్వి దగ్గర ఉన్న జయరాం గారి రింగ్ని అమ్ములు రింగ్ ఫింగర్కి తొడిగి ఆ హ్యాండ్కి చిన్న కిస్ ఇచ్చి నన్ను యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్ అమ్ములు అంటూ రింగ్ తొడిగిన అమ్ములు చేయి పట్టుకొని నవ్వి మెట్లెక్కుతుంటే అతను ఇచ్చిన చిన్న ముద్దుకే ఆమె బుగ్గలు ఎర్ర మందారాలవగా మెట్లు ఎక్కుతున్న నవ్వి వైపు చూస్తూ నేను మీతో ఒక విషయం చెప్పాలి అంది అమ్ములు. ఏ విషయం? నువ్వు అనిరుద్ ప్రేమించుకున్న విషయమా, లేక పీటల వరకు వచ్చి ఆగిపోయిన మీ పెళ్లి విషయమా అని నవ్వి అనగానే షాక్ అయిన అమ్ములు ఈ విషయాలు మీకెలా తెలుసు అంది. ఎలా తెలుసో తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం కానీ ముందు మీ మామయ్యని కలుద్దువురా అని అమ్ములు చేయి పట్టుకొని త్రిలోక్ గారి రూమ్లోకి తీసుకెళ్ళాడు నవ్వి. నవ్వికి ఈ విషయాలు అన్నీ ఎలా తెలుసబ్బా అని అనుకుంటూనే నవ్వితో పాటు త్రిలోక్ రూమ్లోకి వెళ్ళింది అమ్ములు. వెళ్ళగానే త్రిలోక్ కాళ్ళకి నమస్కరించి నన్ను ఆశీర్వదించండి మామయ్య అని అమ్ములు అంటుంటే కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించి నిన్ను చూస్తుంటే అచ్చం జయరాం బావగారిని చూస్తున్నట్టే ఉందమ్మా, మీ అత్తయ్య మీ గురించి అంతా చెప్పింది, నా వల్లే మీ అత్తయ్య నాన్న దూరం అయ్యారేమో అని చిన్న గిల్ట్ ఇప్పటి వరకు నన్ను వెంటాడుతూ ఉండేది. ఇప్పుడు నిన్ను కోడలుగా చేసుకుని ఆ గిల్ట్ని కొంచెమైనా తగ్గించుకుంటాను అని అమ్ములుతో చెప్పి రే ఇక నుండి తను మనతోనే ఉంటుంది, తనకి కావలసినవన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని నవ్వితో చెప్పి టాబ్లెట్స్ వేసుకుని పడుకున్నారు త్రిలోక్ గారు. జానకి కిందకి వచ్చి అమ్ములుకి రూమ్ రెడీ చేయమని పని వాళ్ళతో చెప్పి ఇద్దరూ వెళ్ళి అమ్ములు లగేజ్ తీసుకురండి అని నవ్వితో చెప్పడంతో సరే అని అమ్ములుని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాడు. ఈ హ్యాపీ న్యూస్ అమ్ములు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంకా కవిత వాళ్ళకి చెప్పాలని. సార్, మీకు నా ప్రేమ విషయం పెళ్లి విషయం ఎలా తెలుసు అని డ్రైవింగ్ చేస్తున్న నవ్విని అమ్ములు అడుగుతుంటే ఇంకా సార్ ఏంటి డియర్ మర్దల్ గారు, నేను మీ అత్త కొడుకుని, బావా అని పిలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను, ఒకసారి పిలవచ్చు కదా అని నవ్వి గారంగా అడుగుతుంటే ఇప్పుడే కదా సార్ మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ తెలిసింది,
బావా అని పిలవాలంటే కొంచెం టైం పడుతుంది, కానీ నా విషయాలు మీకు ఎలా తెలుసో చెప్పండి అంటున్న అమ్ములతో, నువ్వు నా మీద ప్రేమతో కాకుండా మా అమ్మ మీద గౌరవంతో నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసావు అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ, నువ్వు నన్ను ఎప్పుడు ప్రేమగా బావా అని పిలుస్తావో అప్పుడు చెప్తాను, అప్పుడు నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది అని నవ్వి అనడంతో అమ్ములు ఇంకా సైలెంట్ అయిపోయింది. నా ప్రేమను నువ్వు ఫీల్ అయ్యి బావా అని ప్రేమగా ముద్దుగా పిలుస్తుంటే వినాలని ఉంది అమ్ములు. నువ్వెప్పుడు బావా అని పిలుస్తావా అని వెయిట్ చేస్తూ ఉంటాను అని మనసులో అనుకుంటూ ఎఫ్ఎంలో నీ చిత్తం చూసి నా చిత్తం చెదిరే సాంగ్ ప్లే చేసి ఆ సాంగ్ని హమ్ చేస్తూ కొన్నిసార్లు అమ్ములు వైపు చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నాడు నవి. సాంగ్ బాగుండడంతో అమ్ములు కూడా సాంగ్ని హమ్ చేస్తూ విండోలోంచి బయటకు చూస్తూ ఉంది. కారు మబ్బులు కమ్ముకొని ఆకాశం మేఘావృతమై ఎప్పుడెప్పుడు చిరుజల్లులతో ధరిత్రిని తడిపేద్దామా అని ఉన్న వరుణుడు ఒక్కసారిగా భారీ వర్షంతో భూమిపైకి దూకేశాడు. ఆ వర్షంలో హాస్పిటల్కి వెళ్ళే సగం దూరంలో నవి కార్ సడన్గా ఆగిపోయింది. విన్నారు కదా, ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ. నెక్స్ట్ పార్ట్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్.